ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 1. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు 13:15. నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. 2 తిమోతి 1:12. నా నావలన్నీ విరిగి తెరచాపులు చిరిగి నిరర్థకమైన శంక నన్నంటదు. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. కనిపించే కీడంతా నాకు మేలయ్యేను. ఆశలు జరిన అదృష్టాలు మారిన నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచాను. విన్నపాలు వీగిపోయినా సన్నుతుడు మూగ అయినా నేను నమ్మిన ప్రేమను నేను ఎరుగుదును. నేను అరులు చాచే ఈవులు ఇవ్వకపోయినా కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన భావనలలో ఎగిసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లై బాధించిన కష్టాలు కందిరీగలై వేధించిన నేను ఎదురు చూసే ఔన్నత్యం నేను ఎరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా శిలువ క్రింద నేను నలిగి నీరైనా నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు. విశ్వాసపు లంగరు దించాను. శోధన పెనుగాలులను ఎదిరించాను. తొనకదు బెనకదు నా ఆత్మనావ. మృత్యు సాగరపు తీరం చేరేదాకా నా మనస్సు నా తనువు ప్రకటించాయి. అందరి వీణుల విందుగా నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు. భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం. క్రైస్తవుడా, నువ్వు చేయవలసింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి, ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటు కొట్టుకుపోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వేయాలి. జుమ్ జుమ్ మారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు, మెరుపులు, గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి.